వాక్యాన్ని మనం ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని, మీ చేతిలో ఉన్న ఈ వాక్యము జీవము కలిగిన మాటలు, జీవము కలిగిన వాక్యము మన కళ్ళు తెరిచేది, మనకి జీవాన్ని ఇచ్చేది, మనల్ని వెలిగించేది, వెలుగుబాటలు నడిపించేది, మనల్ని రక్షించేది, నిత్య నరకాగ్నుల నుంచి రక్షించేది, సాతాను యొక్క బాటలను రక్షించేది, సాతాను యొక్క ఏంటంటే అగ్ని బాణాల నుంచి రక్షించేది అంతా కూడా దేవుని వాక్యమే. అమ్మగారు కానే కాదు, పాస్టర్ గారు కానే కాదు, దేవుని యొక్క వాక్యము. ఆమేన్. అయితే ఈ వాక్యాన్ని మనం చాలా విలువగా, దేవా మాతో మాట్లాడు. ఆమేన్. చిన్న పిల్లలు, నాన్న నీ వయసులో నేను ఎంతో పరిచర్య చేశాను, ఎంతో. బాబు నీ వయసు ఎంత? 8 వచ్చినాయా? 10 వచ్చినాయా? ఆ వయసులో చాలా దేవుని మందిరంలో ఉండి అన్ని పనులు అట్లా పట్టుకోవాలి దేవుణ్ణి. ఆమేన్. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపచేయుమా. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం మాట్లాడుకోబోయే అంశం, దేవుడు మనతో మాట్లాడబోయే అంశము ద జనరేషనల్ బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదం. వంశపరంగా, అంటే జనరేషన్స్ అంటే వంశాలు, వంశాలుగా దేవుడు అబ్రహాముని ఎట్లాగైతే ఆశీర్వదించాడో అటువంటి ఆశీర్వాదము మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏమి చెయ్యాలి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ద జనరేషనల్ బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకు పునాది, బేస్మెంట్ అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదం, సృష్టికర్త యొక్క ఆశీర్వాదం మన మీదకి, మన వంశావళుల మీదకి, భౌతికంగా ఆత్మీయంగా. భౌతికంగా అంటే మనము, మన రక్త సంబంధులు, మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు. అర్థమవుతుందా? అది భౌతికంగా. ఆత్మీయంగా కూడా అంతే. ఆత్మీయంగా ఈ యొక్క ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములు తన శిష్యుల మీదకి, తర్వాత శిష్యుల నుంచి శిష్యుల మీదకి ఎలాగైతే వెళ్ళిందో, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళిందో, అబ్రహాము భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు, అంటే భౌతికంగా జనములకు ఆశీర్వాదంగా మార్చబడ్డాడు, ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? వేరే కిరణ్ కూర్చున్నా, నాకు కనపడేటట్టు కూర్చోవాలి. బైబిల్ తీసుకో. రైట్. కొంచెం జరుగు. అర్థమవుతుందా మీకు? అబ్రహాము 2 విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒకటి భౌతికంగా, రెండోది ఆధ్యాత్మికంగా. ఎలా ఆశీర్వదించబడ్డాడు? తనకు మట్టికే కాదు, తను, తన భార్య, తన బిడ్డ మాత్రమే కాదు, వంశావళులు ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము ఆశీర్వాదం.
అది ఆధ్యాత్మికంగా ఎట్లా నెరవేరిందంటే క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు ఈ ఆశీర్వాదం మనము పొందుకోవాలి. ఇది దేవుని యొక్క దర్శనం. ఇట్స్ గాడ్స్ విల్. ఇది దేవుని యొక్క దర్శనం. అది మనం స్వతంత్రించుకోకపోతే అబ్రహాము పిల్లలం ఎట్లా అవుతాం, దేవుని పిల్లలం ఎట్లా అవుతాం? అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదమే మన మీదకి రావాలి. అది క్రీస్తు యేసు ద్వారా ఆధ్యాత్మికంగా మనకు జరుగుతుంది. మనము అబ్రహాము రక్త సంబంధము కాదు. అబ్రహాము రక్త సంబంధం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు రక్త సంబంధం ఎవరు? యాకోబు. యాకోబు రక్త సంబంధం ఎవరు? ఇజ్రాయేలు 12 గోత్రాలు. ఇది భౌతిక ఆశీర్వాదం. అక్కడి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇదే ఆశీర్వాదం అబ్రహాం పుచ్చుకున్నాడు. అర్థమవుతుందా మీకు? ఎట్లా దేవుడు టర్న్ చేసుకుంటూ, దేవుడు ఎప్పుడైనా ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తాడు. అప్పటికప్పుడు ఎలా పడితే అలాగా నిద్ర లెగిసి ఆలోచన చేస్తే నో, ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ప్లాన్. రేపేం చేయాలో నీకు ప్లాన్ ఉండాలి. నీ విజన్ ఏంటో ప్లాన్ ఉండాలి. నీ దర్శనం ఏంటో ప్లాన్ ఉండాలి. నీ పిల్లల పట్ల నీకు ప్లాన్ ఉండాలి. నీ ఆత్మీయ పిల్లల పట్ల నీకు ప్లాన్ ఉండాలి. అప్పటికప్పుడు కాదు, అప్పటికప్పుడు చేయాల్సినవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపింపుకు మనము అప్పగించుకోవాలి. ఆమేన్. ఈ రోజు నేను పలికే ప్రతి మాట చాలా విలువైనది. మీరు హృదయం పెట్టి ఆలోచన చెయ్యండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 1వ వచనం, యెహోవా. అబ్రహాము ప్రార్థన చేయలే. ఇక్కడ అబ్రహాము ఉద్దేశము కాదు. మనిషికి ఇప్పుడు నా పట్ల నాకు ఏ ఉద్దేశము లేదు. నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకు వచ్చానని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? నమ్మండి. గాడ్ కాల్డ్ యూ. యూ డిడ్ నాట్ చూస్ గాడ్, గాడ్ chose you. నువ్వు దేవుడిని ఎంపిక చేసుకోలా, దేవుడే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. దేవుడే నిన్ను పిలిచాడు. అబ్రహాము దేవుడిని ఎంపిక చేసుకోలా, అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ chose you. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఖచ్చితంగా నమ్మితే ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నేషన్స్ కి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ యొక్క ఇంటికి, నీ యొక్క సొసైటీకి, నీ యొక్క ఊరికి, నీ యొక్క సిటీకి, టౌన్ కి, ప్రాంతానికి, తర్వాత అక్కడి నుంచి నిన్ను అనేక మంది జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నా జీవితం అలాగే ప్రారంభించబడింది. నా కుటుంబం, తర్వాత నా సంఘం. ఇది ఒక్క రోజులో అలా జరగదు. పునాది వేసుకుంటూ రావాలి. కొన్ని సంవత్సరాలు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఆమేన్. ఇంకా నేర్చుకోవడానికి నా తల వెంట్రుకలో ఉన్న ప్రతి వెంట్రుక లెక్కేసిన అంతకంటే ఎక్కువ ఉంటుంది లిస్ట్ నేర్చుకోవడానికి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెహోవా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాంను ఆశీర్వదించి దర్శనం చూపించి నడిపించింది ఎవరు? యెహోవా. ఇది గుర్తు పెట్టుకోవాలి. రూత్ ఎలా వచ్చింది? అన్యారాధనలో నుంచి దేవుడు పిలుచుకున్నాడు. మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. ప్రభాని పిలుచుకున్నాడు. బ్యూలాని పిలుచుకున్నాడు. అరే, దేవుడు మీ ఇద్దరిని మొట్టమొదటిగా పిలుచుకున్నాడు. ఈ గ్రామంలోంచి పిలుచుకున్నాడు మిమ్మల్ని. దేవునికి ఒక పర్పస్ ఉంది మీ ద్వారా. నమ్మండి, నమ్ముదాం. ఆమేన్. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు ప్రదేశమునకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన చూపించే ప్రదేశానికి మనం వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుంటే మరలా తిరిగి వెళ్ళుటకు వీలు కలుగును. మనం ఎక్కడి నుండి వచ్చాం? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు? దేవుని దగ్గర నుండి వచ్చావు. నీ తల్లి గర్భములో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నువ్వు భూమి మీదకి వచ్చి 1వ సంవత్సరం నీకు నువ్వు జీవించిన ఫస్ట్ ఇయర్ నీకు తెలుసా? తెలియదు, ఎవ్వరికీ తెలియదు. 2వ సంవత్సరం తెలుసా? 3వ సంవత్సరం తెలియదు, 4వ సంవత్సరం తెలియదు, 5వ
మహా అయితే జ్ఞాపకాలు 6వ సంవత్సరం నుంచి ఉంటాయి, బడికి వెళ్ళిన దగ్గర నుంచి. అప్పుడు కూడా నువ్వు పుస్తకాలు చదువుతూ ఉంటావు కాబట్టి కొంచెం కొంచెం జ్ఞానము పొరలు విప్పుతూ ఉంటుంది. అందుకే బడికి పిల్లల్ని పంపాలి. అలా బ్రెయిన్ మూసుకుపోయి ఉన్నది విచ్చుకుంటూ ఉంటుంది. కళ్ళు ఎలాగైతే మన కళ్ళు తెరిసి బిడ్డ చూస్తాడో అలాగే జ్ఞాన పొరలు విచ్చుకుంటాయి. చిన్న పిల్లల్ని స్కూల్కి పంపాలి. వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళే వరకు ఎప్పుడు నిత్య విద్యార్థి. అసలు ప్రతి మనిషి ఎప్పుడు ఏదో ఒకటి చదువుతానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ దేవుని దర్శనం ఏంటి? మనల్ని పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు. పిలిచి ఒకటి చెప్పాడు, డెస్టినీ చూపించాడు. నేను చూపిస్తాను ఒక ప్రదేశం అన్నాడు. అంటే నేను పంపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు. అంటే గమ్యం. ఈ మధ్యలో స్టోరీ బోల్ జరుగుతుంది. ఈ మధ్యలో స్టోరీ ఎవరికి తెలియదు. నువ్వు పుట్టావు, నువ్వు భూమి మీదకి వచ్చావు, మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవుని యొక్క వారసురాలివి. అయితే ఈ మధ్య జీవితంలో చాలా జరుగుతుంది. చాలా జరిగినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అర్థమవుతుందా మీకు? రైట్, దేవుని మీద ఆధారపడాలి. అయితే ఇప్పుడు చూద్దాం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దీన్ని ఇంగ్లీష్ లో మనము ఈ వచనాన్ని మనం చూస్తే, I will make of thee a great nation and I will bless thee and make thy name great and there shall be blessing. Amen. Hallelujah. ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఫస్ట్ ఐ విల్ మేక్ ది గ్రేట్ నేషన్, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? గొప్ప జనము. ఇది మనం అవ్వాలి. ఇది ఇప్పుడు మన దర్శనం ఏంటి? గొప్ప జనం. ఇది మనం స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలి. నువ్వు ఒక గొప్ప జనముగా మార్చబడాలి. నీలో ఒంటరైన వాడు 1000 మంది ఊరికినే చెప్పాలా దేవుడు. ఇది అబ్రహాముకి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం. ఏం చేయాలి? ప్రతి కుటుంబం నేషన్స్ కి ఆశీర్వాదకరంగా. నీ ఊరికి మాత్రమే కాదు, నీ ప్రాంతానికి మాత్రమే కాదు. నేషన్స్ అంటే ఏంటంటే జనములకు, అనేక జనములకు, మన భాష మాట్లాడని వారికి, మన భాష కంటే ఎక్కువ ఇంకా మన దేశంలో మాత్రం, మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి కదా, మన దేశంలో వేరే భాష వాళ్ళకి మనం దీవెనకరంగా మార్చబడాలట. అంత మాత్రమే కాదు, నేషన్స్కి అంట. ఏమో మన కాకరపర్రు అమెరికాకి ఆశీర్వాదకరంగా మారాలి. ఏమో మనం సువార్త చెప్తామేమో, మనలో ఒకడు లెగిసి అమెరికాలో సేవ చేసి అక్కడ సువార్త చెప్తాడేమో. నో వన్ నోస్. ఏ దేశాలు వెళ్ళి సేవలు చేస్తారో మన దగ్గర పెరిగిన వాళ్ళు. మన సంఘము దేశాలకు ఆశీర్వాదకరంగా, మన సంఘము గొప్ప జనముగా మార్చబడాలి. అనేక జనములుగా అనేక మంది వచ్చి వెళుతూ ఉన్న సంఘంగా మార్చబడాలి. అక్కడ ఉన్నవారిని మనం చదివిస్తామేమో, సపోర్ట్ చేస్తామేమో, ఎవరికి తెలుసు. దేవుణ్ణి మనం అడుగుదాం, దర్శనం అడుగుదాం. మన సంఘం 10 సంఘాలు కట్టేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎన్నో ఎన్నో ప్రాంతాలు, సువార్త లేని ప్రాంతాలు ఉన్నాయి. ఏమో నెలకు మనం ఇంత సపోర్ట్ చేస్తే అక్కడ సంఘాన్ని కట్టి వేరే భాషల వారికి మనము దీవెనకరంగా మార్చబడతాం. మనం ఎందుకు అడగకూడదు? మనం ఎందుకు అడగకూడదండి? ఒకరు మనకి దీవెనకరంగా ఉన్నప్పుడు మనం 10 మందికి ఎందుకు దీవెనకరంగా మారకూడదు? మనమే ఎలాగున్నాం, మనమే ఎలా. లెట్స్ ట్రస్ట్ గాడ్. దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇస్తాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనము పొందుకోవాలని దేవుని చిత్తం. అది నెరవేర్చబడుతుంది మనము విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే. వెన్ వీ హ్యావ్ రైట్ థాట్ అబౌట్ బైబుల్ ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్, వీ విల్ రిసీవ్ అవర్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే మనకు సరి అయిన వాక్య జ్ఞానం ఉంటుందో, ఈ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే అది మనం పొందుకుంటాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే మనకు తెలిసి మనం అడగాలి కదా. అడిగితేనే కదా అమ్మాయిన అన్నం పెడుతుంది.
అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాం కదా. నువ్వు ఎంతసేపు నా తిండి, నా వ్యాపారము, నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా అమ్మ నాన్న అనే అడుగుతున్నావు. లెట్స్ మేక్ దిస్ విజన్ గ్రేటర్. ఈ పొరలు తెంచుకొని బయటకు వద్దాం. మన కుటుంబానికి మాత్రమే కాదు, 10 మందికి మనం దీవెనకరంగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇలా అడుగుతారా మరి మీరు? ఈరోజు నేను దేవుని సన్నిధానంలో నేను అడుగుతున్నది, మొన్న ఒక రోజున ప్రవీణ్ పగడాల గారి మెసేజెస్, ఆయన చనిపోయే వరకు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. వాస్తవంగా అసలు ఆయన చూడలేదు, అసలు ఆ ఫోటో కూడా చూడలేదు. ఆయన చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన మెసేజెస్ వింటుంటే ఎంతో అద్భుతం. ఇంత మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, ఎంతో మంచి సేవ చేశాడు. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎక్కడ మనుషులు ఘనతను ఎక్కడ ఆశించాల, ఆయన ఎక్కడ కొన్ని వేల మంది మధ్యన మాట్లాడినట్లేదు, బట్ లోపల పరిచర్య చేసిన ఎంతో గొప్ప పరిచర్య అని చేశారు. అయితే ఆయన ప్రసంగంలో ఒక మాట నేను విన్నాను. ఒక వ్యక్తి వచ్చి అడిగాడట, క్రైస్తవులు కొంతమంది ఒక దేవుడు అంటారు, మరి కొంతమంది 3 దేవుళ్ళు అంటారు, 3 దేవుళ్ళ ఒక దేవుడా ముందు తేల్చుకొని రండి అన్నాడంట. అని అంటే అప్పుడు ఈయన అన్నారంట, పగడాల పాస్టర్ గారు, మీ దేవుడు ఒక్కడా లేకపోతే అనేక మందా అని అడిగితే ఆయన అన్నాడంట, ఒక్కడే అన్నాడంట. అయితే మీ దేవుడు ఒంటరివాడా అన్నాడంట. అయితే మీ దేవుడు ఒంటరివాడేంటి? ఒంటరివాడు అంటావు, ఒక్కడే అంతే, ఒంటరివాడేంటి? అయితే మీ దేవుడికి ప్రేమ అనే లక్షణం ఉందా అని అడిగాడంట. అదేంటి ప్రేమ లక్షణం ఉంటామేంటి అని అంటే, ప్రేమ అనేది ఎప్పుడు బయటపడుతుంది? ఇంకో వ్యక్తి ఉంటేనేగా. సహవాసం అనేది ఎప్పుడు బయటపడుతుంది? ఇంకో వ్యక్తి ఉంటేనేగా. మాటలు తర్వాత విభేదం లేకుండా ఆప్యాయంగా ఉండేది ఎప్పుడు బయటపడుతుంది? ఇంకో వ్యక్తి ఉంటేనేగా. నువ్వు ఒక్కడమే ఉంటే ఆ ప్రేమ అనే గుణమే ఉండదుగా. మా దేవుడు ప్రేమ ఉన్న దేవుడు అన్నాడంట. Our God is God who encourages community. నేను ఒంటరిగా ఉంటాను, నేను ఒంటరిగా ప్రార్థన చేస్తాను, నేను ఒంటరిగా శిఖరాల మీదకి ఎక్కుతాను, ఒంటరిగా కొండల మీదకి ఎక్కువ ప్రార్థన చేసుకోలే, కానీ మళ్ళీ నువ్వు కొండ దిగాలి. కొండ ఎక్కినోడు కొండపై నుంచి వెళ్ళిపోవు. నీ పనేంటి? కొండ దిగి ప్రజల మధ్యలోకి రా, పాపుల మధ్యలోనికి రా, నశించిపోయే వీధుల్లోనికి రా, ప్రజల మధ్యకి రా. నువ్వు ఎంత ఒంటరిగా ప్రార్థన చేసినా నువ్వు మరలా కమ్యూనిటీలోకి రావాల్సిందే. ఆ కమ్యూనిటీని ప్రభు కొరకు రక్షించాల్సిందే. అందుకే నువ్వు పిలువబడ్డావు. You're called to save community. You're called to save lost souls. నువ్వు ఎంత ఒంటరిగా ప్రార్థన చేయి, డజంట్ మ్యాటర్ హౌ లాంగ్ యూ ప్రే. నేను పరిశుద్ధుడును, నేను పరిపూర్ణుడును, నేను భక్తిపరుడును, నా భక్తి నాకు చాలు. ఎంతమంది సంఘాల్లో నేను చూడట్లేదండి, ఆడవాళ్ళని మగవాళ్ళని. 100 సార్లు నేను బైబిల్ చదివాను, వీళ్ళు పాపులు, వీళ్ళతో నేను సహవాసం చేయి, నా భక్తి నాదే, నాకంటే భక్తి పరులా మీరు అనే పరిసయ్యులు సంఘంలో ఎంతమంది ఉండట్లేదు. పరిసయ్య ఆత్మ కలిగిన వారిని యేసు ప్రభు ఎంకరేజ్ చేయడు. వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ థాట్స్ని ఆయన కోపముతో రగిలి పడవేస్తాడు, వారి బల్లలను పడవేస్తాడు. వెన్ యూ హ్యావ్ కాంట్రైట్ స్పిరిట్, నీకు తగ్గింపు హృదయం ఎప్పుడైతే ఉండి ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉంటావో, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా అంటే ఆ నిమిషంలో ప్రాణం పొద్ది, ఇక అంతా నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో ఆమె ఓదార్పు స్వరం ఏంటుంది, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? అయ్యా లేదయ్యా అంటే, నేను నువ్వు శిక్షించను, ఇక పాపము చెయ్యక. దట్స్ వేర్ లైస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అక్కడ బయట. పాపివి నువ్వేంటి, నీ ముఖం చూస్తేనే దరిద్రం వస్తుంది.
అని అనేవాళ్ళు ఎంతమందిని చూడట్లేదు. మీ సంఘంలో పాపులు ఉన్నారా? మీ సంఘంలో ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? ఉండాలి, ఉండాలి, తీసుకురావాలి. ఇజ్రాయేలీల్ని అడిగితే వాళ్ళు చేయలేదట. చెయ్యకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే తెలుసా? శిష్యుల్ని వెళ్ళండి, కంచెల్లోకి మొళ్ళల్లోనికి వెళ్ళండి, వెళ్ళి రోడ్ల మీద ఉన్న వాళ్ళని తీసుకురండి, అంటే అన్యజనులను తీసుకురండి, పిలవండి, ప్రభు కార్యం చేసుకుంటాడు. అలా వచ్చిన వాళ్ళు కదా మీరు? మీరు అలా వచ్చిన వాళ్ళు కాదా? నేను అలా వచ్చిన దాన్ని కాదా? సంఘంలో నేను ఎప్పుడో విన్నాను, మీరు మధ్యలో విన్నారు, మీ తర్వాత పిల్లలు వింటారు. క్రమం, ప్రతిదానికి ఏముండాలి? క్రమం ఉండాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు సహవాసాన్ని కోరే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం, ఇదే రూపం మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఒంటరిగా అంటే కుదరదు. మన ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళాలి? మనము పొందుకున్న ఆశీర్వాదం మన పిల్లల మీదకి, పిల్లల మీదకి, పిల్లల మీదకి, తరతరాలకి భౌతికంగాను ఆత్మీయంగాను వెళ్ళాలి. హల్లెలూయా. ఒకవేళ వెళ్ళకపోతే నీ జనరేషన్ నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు. ఎంత పెద్ద కర్సో తెలుసా అది? మీ ఒకవేళ వెళ్ళకపోతే నీ వంశావళి మీదకి శాపం వచ్చేస్తుంది. నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకున్న మార్గంలోని కానీ తీసుకురావాలి. అక్కడే ఉండండి, ఏం పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. చాలా డేంజర్, చాలా డేంజర్. ఈ వంశము దేవుని చేత పట్టబడాలి. ఎదిరించండి. పిల్లలు ఒకవేళ నేను లెగను అంటే కొట్టండి, దేవుని మందిరంలో తీసుకురండి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. పాపం ఇలా ఇలా అని లాలించి మీరు అలా పెడితే మీరు మీ వంశావళిని ఆశీర్వదించబడేలాగా చేయట్లా. రియల్ పేరెంట్స్ కానే కాదు. నీ అతి ప్రేమ నీ బిడ్డని దేవుని మార్గం నుండి తొలగించేదిగా ఉండకూడదు. నీ కఠినంగా ఉన్న నీ మాట వాళ్ళు దేవుని మార్గంలో వారి వంశం ఆశీర్వదించబడేలాగా ఉండాలి. ఇది అబ్రహాం ఆశీర్వాదం, ఇది అబ్రహాం ఆశీర్వాదం. ఐ విల్ మేక్ ది గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ ది. నేను నిన్ను నీ గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎవరు నమ్ముకున్నారు మీ ఇంట్లో? మా అమ్మమ్మ నమ్ముకుంది. ఎరా అమూల్య పిల్లలు ఏం చేయాలి? మా అమ్మమ్మ నమ్ముకుంది. ఎవరు మారారు? మా అమ్మమ్మ. నువ్వు రూట్ మ్యాప్ మార్చాలి. హల్లెలూయా. ఏం చేయాలి? రూట్ మ్యాప్. ఒకవేళ మీ అమ్మ నాన్న ఇంకా మారకపోతే నీ దగ్గర మారుతుంది. రూట్ మారాలంతే. క్రీస్తు వంశావళిలోకి మనం వచ్చేయాలి. అబ్రహాము వంశావళిలోకి ఆత్మీయంగా క్రీస్తు యేసు ద్వారా వచ్చేయాలి. మన రూట్ మ్యాప్ మారాలి. మన ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ట్రీలో అప్పుడు వరకు బ్లాక్ గా వచ్చిన ట్రీ ఒక్కసారిగా పచ్చగా ఎలగాలి. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. ఈ రోజుతో ఆగిపోదు ఈ ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాక కూడా కొనసాగుతుంది. హల్లెలూయా. ఇంత అందుకని తిమోతిని అంటాడు, ఎవరయ్యా నీకు నేర్పించింది భక్తి అంటే మా అమ్మమ్మ. ఏమంటాడు తిమోతి? మా అమ్మమ్మ విశ్వాసం, మా అమ్మ విశ్వాసం నాలోనికి వచ్చింది అంటాడు. ఆహా, ఏమి అని పౌలు ఘనతగా ఎంచుతున్నాడు అమ్మమ్మని, అమ్మని. హల్లెలూయా. అది దేవుని ప్రియమైన బిడ్డలారా. I will bless thee and make thy name great and thou great. ఇప్పుడు చెప్పాను కదా, మన పేరేంటంట? ఘనత. ఎవరు మారారు? సంతోష్ని అడగొచ్చు వాళ్ళ పిల్లలు. నానా ఎవరు మారారు అని అంటే మా అమ్మ మా నాన్న రూట్ మ్యాప్ మార్చారు. ఆ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. నువ్వు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ఆశీర్వాదం ఇవ్వు.
అబ్రహాము యాకోబుకి అవన్నీ ఇచ్చాడా ఏంటి? మరి యాకోబుని ఆశీర్వదించింది ఎవరు? ఎందుకు ఆశీర్వదించాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు. దేవుడు అక్కడ కూడా పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా! మీ పితరుల దేవుడిని నేను, నా పిల్లలు ఆశీర్వదించబడాలి. అమ్మా, మీ అమ్మ ప్రార్థన నేను ఆలకించిన. నేను ఎప్పుడు అనుకుంటా నా తల్లి ప్రార్థన, నిన్న ప్రార్థన చేశా. అయ్యా, నా మదర్ నా మంచి కోరి ప్రార్థన చేస్తుంటారుగా, ఆవిడ ఏం ప్రార్థన చేసిందో నాకు తెలియదు. మా చిన్నమ్మని బాగా కాపాడయ్యా, మంచిగా ఆశీర్వదించయ్యా అనే ప్రార్థన చేసి ఉంటదిగా. మా అమ్మ చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోయ్యా, నా పట్ల జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! ఈరోజు మీరు చేసే ప్రార్థనలో ఒకవేళ నువ్వు మరిచినా గానీ దేవుడు మరిచిపోడు ఆ ప్రార్థన. జనరేషన్స్ ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మొట్టమొదటిగా అబ్రహాంకి ఏం చేశాడంట? వాగ్దానము చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అని అంటే, గొప్ప జనముగా చేస్తానన్నాడు, నామమును గొప్ప చేసి ఆశీర్వదిస్తానన్నాడు. సో ఇప్పుడు మన ఆశీర్వాదం ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. చెప్పండి, అబ్రహాములో ఉంది. చూద్దాం, ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను. 15వ అధ్యాయము 6th verse. Genesis 15 chapter 6th verse. And he believed in the Lord and he accounted it to him for righteousness. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదము దేని మీద ఆధారపడింది? దేవుడు ఆశీర్వదించాడు ఫస్ట్, ఓకే. ఇప్పుడు ఆశీర్వాదం అబ్రహాము పొందుకోవాలంటే ఏంటి అని అంటే, దేవుని నమ్మెను. హి బిలీవ్డ్, విశ్వాసించాడు. హల్లెలూయా! వాగ్దానాన్ని ఏం చేశాడు? విశ్వసించాడు. విశ్వసించకపోతే రాదు. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం నాది అని మీరు విశ్వసించాలి. యేసు నామములో నాది, నా కుటుంబాంది, నా సంఘాంది అని మీరు నమ్మితే, మనము నమ్మితే ఏం చేస్తామంట? అది మనం పొందుకుంటాం. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. When he believed in God, Abraham received his blessing. సో దేవుడు మనల్ని ఒక దర్శనముతో పిలుస్తాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానో, నీ పేరుని అధికంగా ఆశీర్వదిస్తానో ఏదో ప్రామిస్ చేశాడు కదా. ఆ ప్రామిస్ ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలంట? నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. దేర్ ఈజ్ నో అదర్ వే. ఏం చేయాలి? విశ్వసించడానికి పెట్టుబడి అవసరంలా, విశ్వసించడానికి పెట్టుబడి అవసరంలా, వాక్యాన్ని నమ్మటమే, నీ హృదయములో విశ్వసించటం. విశ్వసించటం మాత్రమే కాదు, కానీ విధేయత చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం మరి 12వ అధ్యాయంలోకి. విశ్వసించడం మాత్రమే కాదట, ఆయన ఏమి చేశాడు? విధేయత చూపించాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఆ ప్రకారము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. 4వ వచనంలో మొదటి భాగం. ఇప్పుడు ఏం చేశాడు? విధేయత చూపించి వెళ్ళాడా లేదా? ఎస్. మన క్రియ ఉండాలి. విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియ, విధేయత. విధేయత అంటే పని చెయ్యటం. నేనేమన్నానన్నా, అరే అందరూ రండి నాన్న, ఫోటో తీసుకుందాం అన్నానా? మీరేం చేశారు? అందరూ వచ్చారు. అంటే ఇదేంటిది? క్రియ, విధేయత చూపి. దేవుని మాట కూడా అంతే, విధేయత. when you obey to authorities, when I obey to my higher authority, we are fulfilling God's will. ఇప్పుడు మీరు నాకు తిరుగుబాటు చేశారనుకోండి, లేకపోతే నేను నా హయ్యర్ అథారిటీకి తిరుగుబాటు చేశాను అనుకోండి, దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడదు. బ్లెస్సింగ్ రాదు, ఆశీర్వాదం రాదు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విని నమ్మాలి, విధేయత వినాలంతే.
మన పిల్లలకి మనం ఇప్పుడు చిన్ను ఉన్నాడు, సైకిల్ వేసుకెళ్ళొద్దయ్యా అన్నాడు. గాయం ఎందుకు వచ్చిందిరా నీకు? సైకిల్ వేసుకొని తుర్రని పడ్డావు అంతేనా? మీ అమ్మ అరిసి ఉంటదిగా, ఎలా పడితే అలా తొక్కని అరిసి ఉంటదిగా. మాట వింటే నొప్పి రాదు, మాట వినకపోబట్టి నొప్పి వచ్చింది కదా. మనం కూడా అంతే, మన జీవితంలో మాట వింటే నొప్పి రాదు, గాయం అవ్వదు. మాట వినకపోతే నొప్పి వస్తుంది. లోకంలోకి వెళ్ళి తిప్పలు పడాల్సిందే. మరలా నా తండ్రి నీకు విరోధంగా పాపం చేశానంటే అప్పుడు కౌగులించుకొని క్షమించుకొని మళ్ళా గుండెని చేర్చుకుంటాడు. ఈ లోపల 10-15 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఈ లోపల 10 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఎట్టున్నా దేవుడు పట్టుకుంటాడు, కానీ సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. మా పాస్టర్ గారు 40 సంవత్సరాలకు సేవకు వచ్చారు. పిలిచాడు దేవుడు. 40వ సంవత్సరంలో 40వ ఏట పిలిచాడట మా అయ్యగారు, రాజబాబు అయ్యగారు. ఆయన ఎప్పుడు మాతో అనేది ఏంటో తెలుసా, దేవుడు నన్ను 20 సంవత్సరంలో పిలిస్తే బాగుండేది, ఇంకొంచెం సేవ చేయాలి. 20 సంవత్సరాలు ఆయన సేవ తెలుసా మీకు? 40 నుంచి 50, 50 నుంచి 60, కరెక్ట్గా ఆయన 3-4 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నారు. 65 సంవత్సరాలు చనిపోయారు. 20 సంవత్సరాల సేవ ఆయన. ఆంధ్ర తెలంగాణని తలకిందులు చేశారు ఆయన. ఉజ్జీవ పాటలు రాశారు. 20 సంవత్సరాల సేవ. ఈరోజు సిగ్గుపడ్డా నేను దేవుని సేవలో, సిగ్గుపడ్డా. 10 సంవత్సరాల సేవ ఏం చేశాను? నా చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఈ 12వ సంవత్సరం, 11 అయిపోతా ఉంది. 12వ సంవత్సరం నుంచి నాకు శక్తి, జ్ఞానం, ఒక దీక్షవు, ఒక దర్శనము. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. ఈ దర్శనమే మనమందరము పాటిద్దాం. ఆమేన్, హల్లెలూయా. పాటిద్దాం. మనము చూడని ప్రజలు మన దగ్గరకు వస్తారు. ఇది దేవుని వల్ల అవుతుంది, మన వల్ల కాదు. మన చూడని ప్రజలు, మన భాష మాట్లాడని వారు మన దగ్గరకు వస్తారు. మన పరిచర్య ద్వారా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదానికి మనము పొందుకోవాలంటే అబ్రహాం ఏం చేశాడో అది మనం చెయ్యాలి. మొట్టమొదటిది విశ్వసించాడు, రెండోది విధేయత చూపించాడు. అంతే, నోరు మాట ఎత్తలేదు అంతే. ఆయనకి ఎన్ని పనులన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్న వెనక్కి లాగని షర్టు పీకి, ఆ కోడల్ని ఎందుకు తీసుకెళ్తావురా అని అడగని, డజంట్ మ్యాటర్, ఐ వాంట్ టు గో అంతే. వదిలేశాడు అంతే. తెరాకు వదిలేశాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా మనుషులను పట్టించుకోకూడదు. ఏం చేయాలి? దర్శనం ఉంటే ఆ దర్శనంతో ముందరికి వెళ్ళిపోవాలి. ఈ మనుషులు ఏం చేస్తారు? పక్క నుంచి లాగుతూ ఉంటారు. సాతానుడు ఏం చేస్తాడు? లాగుతూ ఉంటాడు. మన దర్శనంలో డీవియేట్ అవ్వకూడదు. మన గమ్యం చేరే వరకు డీవియేట్ అవ్వకూడదు. అయితే మధ్యలో రాళ్ళు పడతానే ఉంటాయి, బాణాలు పడతానే ఉంటాయి. కానీ అవన్నిటిని ఏం చేయాలి? ఈపు తిప్పాలి. వాటికి ఈపు తిప్పాలి. గాయం ఈపుకు పడితే పడిని, మనం ముందలకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది ఫస్ట్. దేవుని అబ్రహాం ఆశీర్వాదం. ఇప్పుడు మీకు అర్థమైంది. అబ్రహాం ఆశీర్వాదం వంశావళి ద్వారా ఆశీర్వదిస్తాడు. అది మనం పొందుకోవాలంటే విశ్వసించాలి, విధేయత చూపించాలి. రెండవది, ఇప్పుడు ఈ ఆశీర్వాదం తదనంతరాలు ఎట్లా వస్తుంది అనేది చెప్తాను. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26-24వ వచనం. అక్కడ నుండి అతడు బెర్షెబా అను పేరు బాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? అబ్రహాం అప్పుడు ఉన్నాడా? మనుషులు గతించిపోతారు, దేవుని వాగ్దానాలు నిలిచిపోతాయి, దేవుని దర్శనము నిలిచిపోతుంది. ఇప్పుడు దేవుడు అబ్రహామునే కాదు కనింది, ఇస్సాకును మాత్రమే కాదు కనింది, యాకోబును కూడా కని. ఇక్కడ దర్శనములో ఆ దర్శనం అబ్రహాంకు తెలుసా? తెలియదు. ఈ ప్రజల్ని, బిడ్డలు దీవిస్తానన్నాడు, నమ్మాడు అంతే. నమ్మి రమారమి 100 ఏండ్ల వయసులో
దేవుడు ఆ బిడ్డకి మరి గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన మేబీ ఒక్క తరం చూస్తుంటాడు, లేకపోతే మనవల్ని చిన్న చిన్నగా చూస్తుంటాడు అంతే. కానీ ఇప్పుడు యాకోబుకి ఆశీర్వదిస్తూ, మనవడైన యాకోబుని ఆశీర్వదిస్తూ తన తాతని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఏమని? ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను మాత్రమే కాదట నీ సంతానాన్ని విస్తరింపచేసేదను. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం మన సంతానం మీదకి వచ్చును గాక. యేసుక్రీస్తు నామమందు అబ్రహాము ఆశీర్వాదం మన మీదకి వచ్చును గాక. మన సంతానము విస్తరించబడును గాక, భౌతికంగా విస్తరించబడును గాక, ఆధ్యాత్మికంగా విస్తరించబడును గాక. మన బిడ్డల్లో ఎవ్వరు గొడ్రాలుగా ఉండటానికి వీలు లేదు. అర్థమవుతుందా? మన మగ పిల్లలే కానీ మన ఆడపిల్లలు పిల్లల్ని కనాలంతే, గొడ్రాలుగా ఉండటానికి వీలు లేదు. మన పిల్లలకి పిల్లలు పుట్టాలి. మొన్న ఒక పాస్టమ్ గారి సాక్ష్యం విన్నా. 4 పిల్లలు అంట ఆవిడికి. చిన్నోడు ఆఖరోడు 1.5 సంవత్సరంన్నర. ఏంటమ్మా ఈ రోజుల్లో ఎంతమందిని ఎలా కంటున్నావు? పిల్లలు చిన్న చిన్న పిల్లలు, సంవత్సరానికి ఒకళ్ళని, 2 సంవత్సరాలకు ఒకళ్ళని ఎలా కంటున్నా? 2 ఆపేసుకోవచ్చుగా, లేకపోతే కొన్ని ఆఖరి కంటే ఒక 3 అనుకోవచ్చు కదా అని అంటే, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిసెస్ అంటే ఆ పాస్టర్ అంటుంది. ఇంకా ఇంకా ఎవరు బేబీ లేరు అంటుంది. జనరేషన్స్ చూసారా? ఆ 4 పిల్లల్లో 4 పిల్లల్లో అవ్వచ్చు సేవకులు. వాళ్ళు పెట్టే అంత గొప్ప విశ్వాసం. ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ పాస్టర్ గారు మాట్లాడితే ఎవరస్తులు వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఏంటమ్మా అంటే, ఐ వాంట్ టు రిసీవ్, ఐ వాంట్ మై జనరేషన్ టు రిసీవ్ బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాం ఆశ, నీ సంతానాన్ని దీవిస్తాను. ఇస్సాకు ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే. యాకోబుకు 12 మంది ఉన్నారు. దేవుడు పుట్టించాడు. ఇది దేవుని చిత్తం. యాకోబు అనుకుంటే కనేలేదమ్మా, 12 మందిని దేవుడు కన్నాడు. ఆమేన్. దేవుడు ప్రణాళిక అది. నువ్వు అనుకుంటే రాలేదమ్మా నీ బిడ్డ, దేవుడు అనుకుంటే పంపించాడు. ఆమేన్. ఇప్పుడు నీ పిల్లలకు మళ్ళీ గర్భం తెరుస్తాడు. నీ మగ బిడ్డలను ఇస్తాడు, నీ ఆడపిల్లలకి బిడ్డలను ఇస్తాడు. గొడ్రాలుగా ఉండటం దేవుని చిత్తం కాదు. God will bless you, bless you, bless you. గతం నుంచి ఏ శాపపు కాళ్ళు వస్తున్నాయో విరగొట్టబడమే, విశ్వాసముతో విరగొట్టాలంతే. దేవుడు మన గర్భాన్ని దీవిస్తాడు, మన ఇంట బిడ్డల్ని పెడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మన వంశావళిని ముందలకు తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆడపిల్లైనా మగబిడ్డ అయినా మన వంశావళిని ముందరకు తీసుకెళ్తాడు. ఆడబిడ్డ అని లోతుగా చూడకండి. నేను మీకు ఆశీర్వాదకరంగా ఉన్నానా? మరి మా నాన్న ఆడబిడ్డ 4వ పిల్ల పుట్టిందా అని అనుకుంటే నేను అసలు ఆశీర్వాదకరంగా ఉండేదన్నా మీకు కదా? నాకు తెలీదు. జాన్ వెస్లీ అన్నదమ్ములు అందరూ ఎంతో మంది, 10 మంది, అందరూ సేవకులను చేసింది తల్లి. అంటే ఎంతమందికి దీవెనకరంగా మార్చింది బిడ్డల్ని. హల్లెలూయా. కంటమే దేవుని కోసం, పెంచటమే. అమ్మో నేను పోషించ అవసరంలా, దేవుడు పోషిస్తాడు. తీరు మారిపోయింది. ఇప్పుడు లోకం తీరు ఏమైపోయింది? మారిపోయింది. ఇదివరకు రోజుల్లో గంజా, పొద్దున్నే లెగిస్తే గంజన్నం, దాంట్లో అంత పెరిగన్నం పక్కన వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మమ్మ టైం, మా తాతయ్య టైం, మేము కూడా అదే చిన్నప్పుడు చక్కగా. తర్వాత పెరుగన్నం, మామిడికాయ బద్ద వేసుకొని పనికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు బాక్సులు చూసేవాళ్ళం. ఇప్పుడు ఏం కావాలి? 4 కూరలు, ఒక సాంబారు, ఒక పచ్చడి, ఒక పెరుగు, ఒక స్వీటు, ఒక అరటిపండు. ఒక అన్నం తినాలంటే, లెగవాలంటే అది
కదా. ఏం అవసరంలా, రోజు హోటల్ ఫుడ్ లాగా ఇంట్లో వండాల్సిన అవసరంలా. ఒక కూర ఒక రసం చేసుకో ఓపికంటే, లేదా రోటి పచ్చడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకో, రోజు అన్నం వండుకొని అదే పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిరిపడే సరిపోతుంది. కారంతో పచ్చిమిరకాయ తక్కువ వేసుకుంటే చాలు, పొట్ట మంట రాకుండా. హల్లెలూయా. తినటం కోసమే బతకొద్దు, బతకటం కోసం తిందాం. హల్లెలూయా. తిండిపోతులు పరలోక రాజ్యానికి వారసులు కాదు కాదు కాదు. అసలు ఫస్ట్ లిస్ట్ అది, తిండిపోతులు పరలోక రాజ్యానికి వారసులు కదా. లెగ్స్, మటన్ దమ్మ, చికెన్ దమ్మ చూడంగానే అట్లా అకేషనల్ గా ఓకే, బట్ రోజు ఎక్స్పెక్ట్ చేయండి, అది నిన్ను తినేస్తుంది. ఆ తిన్న అన్నమే నిన్ను తినేస్తుంది. హల్లెలూయా. ఏదైనా మితమే. నువ్వు స్వీట్ తినాలని అనుకో, దాన్ని ఎడిక్ట్ చేసుకోకు, ఒకటే తిను. ఇంకోటి తినాలనిపిస్తే కంట్రోల్ చేసుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏది నీ మీద జయం కలిగేలాగా ఉండొద్దు. ప్రతిదీ మితమై, ప్రతిదీ మాటలో ఎక్కువ మాట్లాడొద్దు, మితంగా మాట్లాడు, అవసరమైతే మాట్లాడు, అంతే. హల్లెలూయా. రైట్. సో దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ యాకోబుకి ఏమని చెప్తున్నాడు? నీ తండ్రిని బట్టి, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మనతో అంటున్నాడు, అబ్రహాము యొక్క ఆశీర్వాదము క్రీస్తు యేసును బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. వీఆర్ స్పిరిచువల్ హెయిర్స్. మనం ఆధ్యాత్మికమైన పిల్లలం. ఎవరికి? అబ్రహాముకి. ఎందుకంటే అబ్రహాము వలన అన్ని జనుల్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా. సో వీఆర్ హెయిర్స్ ఆఫ్ అబ్రహాం త్రూ క్రైస్ట్. క్రీస్తు యేసు ద్వారా మనం అబ్రహాము ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇదే. ప్రభువా అబ్రహాంను ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించు అంటే దేవుడు అంటాడు, అబ్రహాంని ఏం ఆశీర్వదించాను అంటాడు. ఏమో ప్రభువా అంటే ఇంకేం ఆశీర్వదించాను? అవునా రూతు? అబ్రహాంను ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడిగావు, ప్రార్థన చేసావు. సంత ఏం చేశాడు? అబ్రహాంను ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు అన్న. అప్పుడు దేవుడు ఏమంటాడు? అబ్రహాంకి ఏం ఆశీర్వదించాను అని అంటాడు. అప్పుడు నాకు ఏమో ప్రభువా అంటే, ఏమో ప్రభువా అంటే ముందర అది తెలుసుకో అంటాడు. మనకి క్లియర్గా పిక్చర్ ఉండి బుక్ మీద రాసుకొని ఆ వాగ్దానం మీద ఇట్లా చెయ్యి వేసి అప్పుడు అడుగు. బద్దకించకు, పుస్తకం తెరిచి రాయటానికి వాగ్దానం. అదే బద్దకిస్తే నీ జీవితం అంతా బద్ధకం అయిపోతుంది. టైమ్ ఈజ్ ప్రైస్లెస్, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ టూ చీప్. Time is so valuable that we can't buy. మనం కొనలేనటువంటి విలువ కూడినది సమయం. వెనక్కి వెళ్తే ముందరికి రాదు. నువ్వు బతిలాడినా రాదు. ₹1,00,00,000 ఇస్తానన్నా రాదు. అంటే ఎంత విలువైనది? దేవుడు నీకు సమయం అనే గొప్ప బహుమానం ఇచ్చాడు. ఉపయోగిద్దాం, శరీరాన్ని ఉంచుదాం. ఈ శరీరము దేవుని కొరకు కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం యాకోబు అంటే తన తదనంతరాలకి ఇస్తున్నాడు. ఆమేన్. కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయం, ఎక్సోడస్ 3rd chapter 6th verse, 3:6. ఎక్సోడస్ 3:6, 3:6. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో. ఇక్కడ చూడండి, మళ్ళీ మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు దగ్గర నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మోషే. ఇప్పుడు వంశావళి చూసారా? అబ్రహాంకి తెలుసా ఈ విషయం? తెలీదు. కానీ మోషేతో దేవుడు అంటున్నాడు, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ఇలాగా కప్పేసుకున్నాడంట. అమ్మో, ట్రంబల్ బిఫోర్ ద లార్డ్. మోషేతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు ఆశీర్వాదం పొందుకుంటున్నారు? అది అర్థమవుతుందా? లెట్స్ ఆస్క్ గాడ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్. అబ్రహాము ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా మనకి రావాలి అని ప్రార్థించాను. మొట్టమొదటి చెప్పాను,
దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు? విశ్వాసం ద్వారా, విధేయత ద్వారా. అది మొదటిది. రెండవది, ఈ ఆశీర్వాదం వంశావళికి మారింది. ఇది అబ్రహాముకి తెలియదు, ఆయన అప్పటికి వెళ్ళిపోయాడు. కానీ యాకోబు మీదకి వచ్చింది, యాకోబు నుంచి మోషే దగ్గరకు వచ్చింది, మోషే నుంచి యెహోషువ మీదకి వచ్చింది, యెహోషువ నుంచి మొత్తం అంతా వచ్చింది. తర్వాత దావీదు వరకు వచ్చింది, దావీదు నుంచి యేసు వరకు వచ్చింది, యేసు ద్వారా అన్యజనులమైన మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. మనుషులు గతించిపోయారు, ఆశీర్వాదం స్థిరంగా వచ్చింది. ఇది మనం నమ్మాలి. మన పిల్లలకి వంశాలు ఆత్మీయంగా గొడ్రాలతనం వద్దు. అర్థమవుతుందా? పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎంత వేదన. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరు అడుగుతూ ఉంటారు, అమ్మా ఇంకా లేదా విశేషం అంటుంటే ఎంత వేడుస్తాం, ఎంత దుఃఖపడతాం. అది వేదన కాదా? అలాంటిది మరి దేవుడు దుఃఖపడ్డా? ఆధ్యాత్మికంగా గొడ్రాలతనంగా ఉంటే దుఃఖపడ్డా? నేను ఏడ్చానండి, నేను ఏడ్చాను. నవంబర్ డిసెంబర్ 6 వారాలు ఏడ్చాను, నా కడుపు కొట్టుకొని. నేను గొడ్రాలనా, నేను దేవుణ్ణి అడిగా, నా పిల్లలు ఏరి, ఈరోజు నా పిల్లలు ఏరి, నేను గొడ్రాలనా అని నేను ఏడ్చా. తలకై భూమికి బాదుకొని ఏడ్చిన రోజులు నాకు తెలుసు. దేవుడు నాకు ద్వారం తెచ్చి మరలా నా పిల్లల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు మీ పిల్లల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నన్ను భౌతికంగా గొడ్రాలుగా ఉంచలేదు, ఆధ్యాత్మికంగా గొడ్రాలుగా ఉంచలేదు. నన్ను తల్లిగా చేశారు. సారా మీద ఉన్న ఆశీర్వాదాన్ని నా మీదకి తీసుకొచ్చారు. ఈరోజు మనందరి మీదకి తీసుకురావాలి. చెప్పండి, నేను గొడ్రాలు కాదు, నాకు ఆత్మీయ కాన్పు దయచేయండి. ఆత్మీయంగా నాకు బిడ్డల్ని దయచేయండి. భౌతికంగా బిడ్డల్ని దయచేశారు, ఆధ్యాత్మికంగా బిడ్డల్ని దయచేయండి. ఎస్, మీరు చేయగలరు. భౌతికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా కూడా ఇస్తాడు. ఈ సంవత్సరం కను ప్రార్థన చేయి, ప్రార్థనలో కడుపు ధరించు, ఒక ఆత్మను కను, దేవుని మందిరానికి నడిపించు, రక్షణలోనికి నడిపించు, స్పిరిచువల్ గా నడిపించు. అబ్రహాము ఆశీర్వాదం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ప్రభా కోసం గట్టిగా ప్రార్థన చేద్దాం. తన బిడ్డల్ని దేవుడు దీవించునుగా, ఆశీర్వదించునుగా. శ్రీనుని ప్రభాని దేవుడు ఆశీర్వదించునుగా. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. when we wish, God will do. మనం అడిగితే దేవుడు ఇస్తాడు. మూడవది, ఈ ఆశీర్వాదం పరిపూర్ణంగా మనం ఎట్లా తీసుకుంటాము అని అంటే, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం Genesis 22:18 verse. How we receive this blessing? మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చినెను. ఆమేన్, హల్లెలూయా. 22వ అధ్యాయం 18వ వచనం తీసారా? మరియు నీవు నా మాట వినినందున, హల్లెలూయా, హల్లెలూయా. Since you obey to my word, మీరు నా మాట వినినందున, చెప్పండి, నేను ఆయన మాట వినినందున అబ్రహాం ఆశీర్వాదం నా మీదకి వచ్చును. ఎప్పుడు వస్తుంది అబ్రహాం ఆశీర్వాదం? వినినందున, అంటే వింటేనే వస్తుంది. Obey to God's word, then you will receive Abraham's blessing. If you don't obey to God's word or keep God's word, you will never receive Abraham's blessing. మోడు బారిపోయిన వ్యక్తిగా ఉంటావు. జాగ్రత్త, నీ వంశావళికి నువ్వు ఆశీర్వాదకరంగా. నేను
మా పురుషులు అనుకోవాలి, మా మా పిల్లలు మా తాత దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు. మా తాత ఈ చర్చి కట్టించాడండి అనాలి. అర్థమవుతుందా? మా మామ ఈ యొక్క గోడ కట్టిందంట. ఇది మనకు ఉండాల్సిన సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అది అప్పటికప్పుడు జరిగితే రాదు, యాక్ట్ చేస్తే రాదు, నటిస్తే రాదా సాక్ష్యం. క్రీస్తు యేసునందు వస్తుంది. పూర్ణ హృదయంతో నువ్వు ప్రభు కొరకు విల్లింగ్ గా ఉండాలి, నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ మాట నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, హల్లెలూయా. ఎన్ని జనాలు ఉన్నాయి? ఎంతమంది జనాలు ఉన్నారు చెప్పగలమా అసలు? అయ్యా బాబోయ్ చెప్పలేం. ఎంతో మంది, ఎంతో. అసలు లంబాడీస్ లోనే అనేక భాషలు ఉన్నాయంట, వాళ్ళల్లోనే చాలా తెగలు ఉన్నాయంట. మనం అనుకుంటాం లంబాడీస్ ఒక తెగ అయితే ఆ తెగలో ఒకటే అనుకుంటాం, వాళ్ళల్లో కూడా ఇంకా డిఫరెంట్ 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 డిఫరెంట్. మన ఇండియా అంతట్లో మనం హిందీ మాట్లాడతాం అనుకో, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అనుకో. మన దగ్గర ఎన్ని భాషలు ఉన్నాయి? నాకు హిందీ రాదు. నా దేశంలోనే నేను అంటే ఎదుటి వాళ్ళకి, ఇప్పుడు ఈ పాపకి నేను తెలుగు మాట్లాడిన ఏమర్థమైంది? ఆ పాపకి, ఆ పాప మాట్లాడుతుంది, ఒడియా మాట్లాడుతుంది, నాకేం అర్థమైంది? అర్థం కాదు. ఏదో ఆమెకు తెలిసిన భాష నాకు తెలిసిన భాష మాట్లాడితే అర్థం. అవునా కదా? కాబట్టి ముందర ఏమైనా మాట్లాడుకోవచ్చు. సో అర్థం కాదు కదా. అంటే మన దేశం వాళ్ళకే మనం పరాయోళం లాగా అయిపోతున్నాం కదా. దేవుడు అన్ని జనములకు, భూలోకములో ఉన్న జనాలకు మనం ఆశీర్వాదకరంగా మారుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన, ఎవరి సంతానం వలన? మన సంతానం వలన, మన సంతానం వలన దేవుడు భూమిలో ఉన్న జనములన్నిటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీలో ఎంతమంది పిల్లలు వేరే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ సేవ చేస్తూ సంఘంలో పరిచర్య చేస్తూ అక్కడ దీవెనకరంగా మారుతారో ఎవరికి తెలుసు? విజయమ్మే వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియా వెళ్తావా? లండన్ వెళ్తావా? వెళ్ళాలి, దీవెనకరంగా మారాలి. ఇంతటితో ఆగదు ఇది. వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఆ పాప అక్కడికి వెళ్ళింది, వాళ్ళ పిల్లలు ఎక్కడ పుడతారు? అది అర్థమవుతుందా? రూట్ మారిపోవాలంతే, దీవెనకరంగా మారాలి. మన పిల్లలని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు కదా. మరి భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలేషియన్స్ 3rd chapter 16 verse. 3:16. వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమును అనెను. అబ్రహామునకును అతని సంతానమునకు ఎక్కడికి వచ్చేసింది ఈ వాగ్దానం? ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు గలతీ పత్రికకు వచ్చింది. అర్థమవుతుందా? ఎన్ని తరాలు మారింది, ఎన్ని సంవత్సరాలు మారాయి. అబ్రహాముడు అసలు దేవుడు భలే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దేవుడు అల్ఫయు ఒమేగయు అన్నది. ఆయనకు వయసు లేదు, హి డజంట్ హ్యావ్ ఏజ్. మనకే ఏజ్. మనం అనుకుంటాం 80 సంవత్సరాల తాతను చూసి ఇంత ముసలోడా అనుకుంటాం. ఆ ముసలోడు కూడా దేవునికి పిల్లోడు లాగా కనిపిస్తాడు. ముదిరి వచ్చే వరకు ఎత్తు పట్టుకునేవాడు చంక బిడ్డను ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటాడంట. వెంట్రుకలు నెరయు వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. ఆమేన్, హల్లెలూయా. yes, you are always child of God. నీకు ఎంత వయసు ఉన్నా నువ్వు దేవుని బిడ్డవే. నీ కోసం అన్నీ తెలుసా. నీ బిడ్డలు అసలు నీకు పుట్టబోయే పిల్లలు నువ్వు చూడలే. నా కూతురు
నా కూతురు బిడ్డల కోసం నేను ఎన్ని కలలు కంటున్నాను. నేను చనిపోయినా కానీ నా కూతురు బిడ్డ, నా కొడుకు బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను చూడలా, కానీ ప్రార్థన చేస్తున్నాను. చేస్తాను. దేవుడు నమ్మకం, దేవుడి మీద నమ్మకం. అంటే ఈరోజు నా కూతురు, నా కొడుకు ఆశీర్వదించబడాలంటే నేను చేసేది ఏమీ లేదు. ప్లీడింగ్ గాడ్ అంతే. ఒక తల్లిగా ఏడుస్తున్నా దేవుని సన్నిధానంలో, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించు. దేవుడు నా కొడుకు కోసం నాతో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు. ఏం చెప్పాడంటే, ఈజ్ ద అపోజల్ ఆఫ్ లవ్. దేవుని యొక్క ప్రేమను ప్రకటించే అపోస్తులుడు అని చెప్పాడు. హల్లెలూయా. ఆ దర్శనం నెరవేరుస్తాడు. రూట్ మారుస్తాడు. సౌలు రూట్ మార్చాడు, పౌలుగా మార్చాడంతే. హల్లెలూయా. కానీ ఈ మధ్యలో కష్టాలు ఉన్నాయా? ఉంటాయి. ఎందుకుండో ఉంటాయి. కానీ దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. కానీ దేవుని తీర్మానమే స్థిరమవుతుంది. గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులకు అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగా ఒకని కూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తే. దేవునికి స్తోత్రం. చెప్పట్ల ప్రభు నామమున ఏమన్నా ఇక్కడ కనెక్ట్ అవుతాం మనం. ఇక్కడ కనెక్ట్ అవుతున్నాం. క్రీస్తు రక్తం వలన కడగబడిన మనం క్రీస్తు యేసు ద్వారా అబ్రహాం ఆశీర్వచనం పొందుకోవాలి. నేను చెప్పునదేవనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్రములుగా కలిగినదల ఇక వాగ్దానములుగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. చాలు. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము, నీ సంతానాన్ని దీవిస్తానని. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. చెప్పండి, అబ్రహాము సంతానం ఎవరు? ఇప్పుడు క్రీస్తు. ఇది సంతానం అంటే. ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు మనము ఆయన ప్రజలమై ఉన్నాం. అబ్రహాం ఆశీర్వచనము మనం పొందుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం. 3 అది శాపపు కాడిని వచ్చిన 3:13. చదువు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. చాలు. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనం లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడి చిత్తం ఏంటి? యోసేపులాగా ఆశీర్వదించి అంటాం కాదు. సౌలులాగా ఆశీర్వదించి అంటాం కాదు. దావీదులాగా ఆశీర్వదించడం అంటారు. అబ్రహాము ఆశీర్వచనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటి? క్రీస్తు యేసు ద్వారా అబ్రహాం ఆశీర్వాదం మనం అడగాలి. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? నీ సంతానాన్ని దీవిస్తా, నీ నామమును గొప్ప చేసేదను, నీ వలన భూలోకములో ఉన్న జనములందరినీ నేను ఆశీర్వదిస్తాను. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కొరకు పరిగెత్తుదాం. ఇది ట్రూ ఆశీర్వాదం. హల్లెలూయా. అన్నం పెట్టు, ఇల్లు ఇవ్వు, నా బిడ్డలకు ఉద్యోగం ఇయ్యి, ఇది కాదు. అది ఉంటే ఇవన్నీ వస్తాయి. అర్థమవుతుందా మీకు? అది ఉంటే యాకోబు పోషించబడలేదా? యోసేపు పోషించబడలేదా? పోతిఫర్ ఇంట్లో ఉన్న పోషించబడ్డాడుగా. అది అంటున్నా. ఆశీర్వాదం వస్తే చాలు మనకంట ఇవన్నీ వస్తాయి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకుని. ఏమేంటి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. ఆకాశ పక్షులు చూడు, అవి వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆమేన్. అయితే మన పని ఏంటి? నీతిని, రాజ్యమును వెతకాలి. ఆమేన్. ఆ విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసం శాపమై, ఇందుకోసం కదా క్రీస్తు శాపమైపోయాడు. ఇందుకోసం కదా క్రీస్తు శాపమైపోయాడు. ఆయన ఎందుకు శాపమైపోయాడు? ఆయన ఎందుకు కొయ్య మీద వేలాడాడు? ఆయన ఎందుకు సిలువ పైన వేలాడాడు? ఎందుకు ఆయన చనిపోయింది? మనము ఆయన పిల్లల మొదట వారసులమైతే ఆయన పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో అదే మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏం చేయాలట? మనము పిల్లలమైతే వారసులము. వారసులం అంటే ఏంటి? జనరేషన్స్, హెయిర్స్. క్రీస్తుతోటి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో మహిమ పొందాలి అని అంటే ఆయనతో కూడా శ్రమపడు వారంగా ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రసవ వేదన కలిగి వాడాలి. ప్రసవ వేదన రావాలంటే విత్తనం గర్భంలోకి రావాలి. ఇప్పుడు విత్తనం వేస్తున్నాం మీ హృదయంలో. ఆధ్యాత్మికమైన గొడ్రాలతనం పోవాలి. పిల్లలు మీరు కనొచ్చు, ఆధ్యాత్మికంగా కనొచ్చు, భౌతికంగా ఇప్పుడు పెళ్లి వయసు కాకపోయినా. చెప్పండి, నయమానికి ఇచ్చి సాక్ష్యం చెప్పింది ఎవరు? వయసుతో సంబంధం లేదు. ఆధ్యాత్మికమైన గర్భాన్ని ధరించి పిల్లలని కని క్రీస్తుతో అంటకట్టి క్రీస్తులో పెంచి పాలతో నీళ్లతో పెంచి వాక్యముతో పెంచి ఉదక స్నానం చేయించడానికి నీకు వయసు సంబంధం లేదు. నువ్వు నీ స్నేహితుడిని కను, నీ స్నేహితుడే నీ ఆత్మీయ బిడ్డ అవ్వచ్చు, లేకపోతే నీ చుట్టాలే, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారే. క్రీస్తుతో శ్రమ పడిన ఎడల ఆయనతోటి వారసులము. ఇందు నిమిత్తము కదా క్రీస్తు మన కొరకు చనిపోయి శాపము. ఈ బ్లెస్సింగ్ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొందుకుంటున్నాం. అబ్రహాము ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా మన మీదకు వచ్చును కాక. మనము దాని కొరకు ప్రయాస పడుదుము కాక, శ్రమ పడుదుము కాక. ఆమేన్. కొన్నిసార్లు మనం మన మనస్సుకి వస్తున్న కొమ్ములను మనమే కట్ చేయాలి. తగ్గించుకుందాం, తప్పులేదు. క్షమించుకుందాం, తప్పులేదు. క్రీస్తు కొరకు శ్రమ పడదాం, తప్పులేదు. సిగ్గు లేదు. ఎన్ని మాటలన్నా అంటానికి అన్నారనుకో, పర్వాలేదు, ఇట్స్ ఓకే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన గుణాన్ని బట్టి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదుటి వారి గుణం వారి దగ్గర ఉంటుంది. వీలైతే చెప్దాం, మారుతారు. లేదు అని అంటే ఊరుకోవటం. పరిశుద్ధాత్మ దేవుడు మార్చుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు అటువంటి కృపని ఈ రోజు మనందరి మీదకి ఇచ్చిన మోకరించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు వంశావళి కోసం విన్నాం. అబ్రహాం ఆశీర్వచనము వంశావళి